వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల వారు. ఈవీఎంలపై అధికారులకు అవగాహన కల్పించిన ట్రైనర్ సౌందర్ రాజ్. యాక్ట్ 27 చట్టం రద్దు చేయాలి, న్యాయవాదుల నిరసన. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు ఈ నెల 9 లోపు దరఖాస్తుకు అవకాశం. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. వార్తలోని వివరాలు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి, దర్గా సర్కిల్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జేసీతో పాటు డిఆర్ఓ రాజశేఖర్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్ తదితర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్ట్ 27 ఆఫ్ 2023 చట్టంతో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని సీనియర్ న్యాయవాది వెంకటముని యాదవ్ తెలిపారు. బుధవారం పొంగనూరులో న్యాయవాదులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత తమ నిరసన తెలిపారు. నూతన యాక్ట్ను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ కార్యదర్శి ఆనంద్, న్యాయవాదులు బాలాజీ, ప్రసాద్, శరత్ కుమార్, శ్రీకాంత్, వెంకటరమణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ముందు న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాదులు మేమందరూ విచ్చేసి సదరు మానవతామూర్తికి నివాళులు అర్పిస్తున్నాము. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన రాజ్యాంగము హక్కులలో ఆస్తి హక్కు ఒకటి. ప్రస్తుతం ప్రభుత్వము సదరు ఆస్తి హక్కును హరించుటకు ఒక చీకటి చట్టాన్ని యాక్ట్ 7 ఆఫ్ 2023 ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే ఒక చీకటి చట్టాన్ని ప్రజల అభిప్రాయంతో పని లేకుండా, మేధావులతో పని లేకుండా ఏకపక్షంగా తీసుకురావడం జరిగినది. ఆ యాక్ట్ వల్ల ప్రజల హక్కులను కాపాడాలంటే స్థిరాస్తి పైన వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ వాళ్ళకే అప్పగించడం జరుగుతాం. దానివల్ల రెవెన్యూ వ్యవస్థ ఇప్పటికే అనేక లోపభూయిష్టాలతో ఉండి రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా రాజకీయ నాయకుల చేతులకు వెళ్ళిపోయింది. ప్రజల హక్కులు తగాదాల తీర్మానాలు చేయుటకు రెవెన్యూ వ్యవస్థకే అప్పగించడం జరిగింది. ఈ చట్ట ప్రకారము ప్రజల హక్కులను కాపాడలేని పరిస్థితి, మొత్తం చట్టాలు రాజకీయ నాయకుల చేతుల్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. కావున బలవంతంగా రాజ్యం అనే ఒక సూచనతో చట్టాన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ చట్టమును రద్దు చేయాలని మేము న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈ చట్టాన్ని సవరణ చేసేదో లేదా రద్దు చేయాలని ప్రజాభిప్రాయం కనుక్కోవాలా, మేధావులతో సంప్రదించాలా, న్యాయ నిపుణులతో సంప్రదించి ఈ చట్టంలకు అవసరమైన మార్పులు చేయాలి లేదా రద్దు చేయాలి. అంతవరకు మా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగిస్తున్నాము. దీనిపైన మేము రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశీర్వాదాలు మాకు ఉంటాయని, మేము ప్రజాస్వామ్యం రక్షించుటకు, ఆయన ఆశయాలను కాపాడుటకు మేము ప్రయత్నిస్తామని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాం. నవంబర్ 24, 25, 26వ తేదీల్లో చౌడేపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు విజయవంతంగా సాగాయని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు మిద్దింటి కిషోర్. బుధవారం చౌడేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ గాజుల రామ్మూర్తితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల చొరవతో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను చౌడేపల్లిలో నిర్వహించుకోగలిగామన్నారు. 3 రోజుల పాటు జరిగిన పోటీలకు తమ సహాయ సహకారాలు అందించిన దాతల వివరాలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మిద్దింటి కిషోర్. ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఓటు వేసేందుకు ఓటర్లకు ఈవీఎం వినియోగంపై అధికారులు అవగాహన కల్పించాలని పుంగనూరు నియోజకవర్గ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన సెక్టోరియల్ అధికారులకు ఈవీఎంల వినియోగంపై బుధవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. సామాన్య ఓటర్ కూడా ఓటు ఎలా వేయాలి, వాళ్ళకు అవగాహన కల్పించే సదస్సు కోసం ఈరోజు మనం ఇక్కడికి చేరాము. ఈ ఈవీఎం మిషన్స్ ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎట్లా ఓటింగ్ అవుతుంది, నెక్స్ట్ ఆ స్లిప్ ఎట్లా వస్తుంది, వాళ్ళు కౌంటింగ్ ఎట్లా చేస్తారు, అది కూడా మనం ఈ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఓపికగా చెప్పినటువంటి ఇది ఎలా నడుస్తుంది, ఎలా ఓటేస్తుంది, ఎలా పనిచేస్తుందని ఒకసారి ఆయన చెప్తాడు. అందుకు కూడా విని దీంట్లో మళ్ళీ మండలంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ప్రక్రియ చూపిస్తాము. 262 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి మన నియోజకవర్గంలో. వాటన్నింటిలో కూడా రోజువారీ షెడ్యూల్, రోజు 2 కావచ్చు 3 కావచ్చు దగ్గరలో ఉంటే ఒకే కాంపౌండ్లో 3 పోలింగ్ స్టేషన్లో 3 కలిపి ఒకే రోజు కండక్ట్ చేస్తాము. ఆ విధంగా ప్రక్రియ దాదాపు 40 రోజుల పాటు జరుగుతుంది. ఇది నోటిఫికేషన్ వరకు కూడా షెడ్యూల్ వేయడం జరిగింది. కాబట్టి ఈ 40 రోజులు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనము ఈ అవగాహనతో ఓటర్స్ అంతా చేసుకుని పబ్లిక్ రిప్రజెంటేషన్ ముందస్తు సమాచారం ఇచ్చి వాళ్ళ టైంకి ఇక్కడ రావండి అని చెప్తే ఆ టైంకి మనం వాళ్ళు ఓపెన్ చేసి ఓట్లు వేసే ప్రక్రియ కంపల్సరీగా మాకు పోలి కూడా చెప్పించాలి. కాబట్టి ఒక 10-15 కాకుండా మిగిలిన వాళ్ళతో ఓటింగ్ కూడా వేసి చూపించాల్సిన అవసరం అది కూడా ఉంటుంది. వీటన్ని సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, మండల స్పెషల్ ఆఫీసర్లో, తహసీల్దార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించి ఏం డౌట్స్ ఉంటే ఒకటి క్లారిఫై చేసుకోండి. అక్కడ ఇబ్బంది లేకుండా చూసి ఈ అవగాహన సదస్సుని మన ఉపయోగం నియోజకవర్గంలో ఆదర్శంగా చేయాలని మనం కోరుకుంటూ ఈవీఎంల పనితీరు ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాలపై ఈవీఎం ట్రైనర్ సౌందర్ రాజు వివరంగా తెలియజేస్తూ అవగాహన కల్పించారు. అలాగే రాజకీయ నాయకులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, తహసీల్దార్ సీతారాం, మాధవరాజు తదితరులు పాల్గొన్నారు. మీరు అక్కడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ డెమోకి ఇందులో ఈ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ లైట్ ఆన్లో ఉంది, ఇది ఆన్లో ఉంది. దీంట్లో ఏం కనిపించదు, కానీ దీంట్లో మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఒక ఓటర్ రికార్డ్ చేయమని చెప్పి అడిగినప్పుడు బ్యాలెట్ అని ఉంది కదా, దీంట్లో జస్ట్ రిలీజ్ చేస్తే నీకు ఇక్కడ లైట్ ఏమొచ్చింది, ఇదేమై ఇక్కడ ఏముంది, బిజీ అని ఉంది. దీంట్లో వచ్చి మిషన్లో రెడీ అని వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆయన ప్రతి ఓటర్కి బ్యాలెట్ పేపర్ ఇందులో రిలీజ్ చేస్తేనే ఆ బ్యాలెటింగ్ యూనిట్కు అది రిలీజ్ అవుతుంది. దాంట్లో రిలీజ్ అయ్యి ఇది రెడీగా ఉందని కూడా చూపిస్తుంది. ఓటర్ ఎప్పుడైతే వచ్చినాయనో మనం ఇప్పుడు ఓటు వేయమంటామో ఆయన చాయిస్ ఫస్ట్ క్యాండిడేట్ కానీ ఆయన ప్రెస్ చేశాడంటే ఓకేనా. ఇప్పుడు 2 ఐటమ్స్ మనకు ఆ ఓటర్ తెలియజేయాలి. నెంబర్ 1, ఈ లైట్ ఎప్పుడైతే మీకు ఈ గ్రీన్ లైట్ బ్యాలెట్ యూనిట్ మీద ఉంటుందో ఆ లైట్ ఉన్నంత వరకు ఆయన లైట్ ఉంది అంటే ఆయన ఓటు వేయచ్చు అని ఒక సిగ్నల్ ఒకటి. అప్పుడు ఆయన ఓటు వేసిన తర్వాత ఏ బటన్ అయితే ప్రెస్ చేస్తాడో బటన్ ప్రెస్ చేయాలా, లైట్ ప్రెస్ చేయకూడదు, క్యాండిడేట్ మీద ప్రెస్ చేయకూడదు. ఇవన్నీ ప్రికాషనరీగా మీరు వాళ్ళకి చెప్పాల్సింది. ఈ క్యాండిడేట్ ఏదైతే ఉందో ఈ క్యాండిడేట్ కంపార్ట్మెంట్లో ఆయన పేరు బ్లూ బటన్ ఏదైతే ఓపెన్లో ఉందో దాన్ని మాత్రమే ప్రెస్ చేయాలి. ఇది మనం వాళ్ళకి అక్కడ చెప్పాల్సిన విషయం. ఇప్పుడు ఇది మనము బ్లూ బటన్ ఆయన ప్రెస్ చేస్తేనే 2 విషయాలు నడుస్తుంది. ఒకటేమో ఈ లైట్ ఆగుతుంది, ఓట్ రికార్డ్ దీంట్లో అయితే. రెండోదేమో బీప్ సౌండ్ వస్తుంది. ఈ 2 ఇష్యూస్ నడిస్తే ఓటరు బటన్ ఎప్పుడైతే క్యాండిడేట్ బటన్ ప్రెస్ చేసినాడో అప్పుడు ఆయనకు రికార్డ్ అయిపోయింది ఓటు అని ఆయన అర్థం చేసుకుంటారు. తర్వాత ఆయన కన్ఫర్మేషన్ కోసం ఏం పెట్టారంటే అడిషనల్గా మన వీవీప్యాట్ అని పెట్టారు. ఈ వీవీప్యాట్లో ఏముంటుందంటే
ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లోపల ఎవరికైతే ఓటు వేసినాడో ఆ ఓటు వేసిన స్లిప్పు, ఓటు ఫలానా మీరు వేసిన ఓటు ఈయనకి ఈ గుర్తుకని చెప్పి ఆ ఓటు వేసిన స్లిప్ బొమ్మతో పాటు ఇక్కడ కట్ అయ్యి లోపల పడతారు. ఈయన మీరు ఇప్పుడు అన్లాట్ చేయాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా వాళ్ళని ఓటర్ని మీరు ఇక్కడ బటన్స్ ప్రెస్ చేస్తూనే ఈ మానిటర్లో ఈ గ్లాసులో చూస్తే మీరు ఎవరికి ఓటు వేసినారో ఆయన బొమ్మ అక్కడ రికార్డ్ అయినట్టుగా వచ్చి పడతారు. ఇది 7 seconds కాబట్టి ఓటుని ఆయన రికార్డ్ చేసి అక్కడ చూసుకోవాలి. చేస్తాను తీయండి, అంతసేపు పెట్టుకోవాల్సిందా? లైట్ వచ్చేసిందా? ఇక్కడ చూడండి, మీరు ఎవరికి వేసారు అదే వచ్చిందా? ఇప్పుడు నేను ఇంకో ఓటు వేసేది వేయండి, మళ్ళీ దీనికి వేస్తాం. ఆపరేట్ కాదు, అది దీంట్లో ఉన్నాయి. మీరే అది అది తయారు చేసిన వాళ్ళు పెట్టుంటారు. దీని లైఫ్ టైం వచ్చి 15 years ఉంది, 15 సంవత్సరాలు ఉంది. పైగా దీంట్లో ఉన్న చిప్ మెమరీ వచ్చి 10 years దాకా డేటాని అట్లా పెట్టుకోగలరు. గతంలో మనకు ఎవరైనా ఓట్లు సరళిని అనుసరించి వద్దనుకుంటే నేరుగా బాక్స్ని తీసుకుని బాయిల్ వేసేసుకొచ్చేవారు. ఎందుకంటే అది చల్లకుండా పోనీ కేసు కూడా కానివ్వండి, కానీ అక్కడ రిజల్ట్ రాకూడదు అనేది. ఇప్పుడు దీన్ని ఎత్తుకుపోయేస్తే దాన్ని మళ్ళీ తీసి చిప్ వరకు తీసేసి వేరే ఇన్స్ట్రుమెంట్లు వేసేసుకొని ఓట్లు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఒకసారి వేసిన ఓట్లు అట్లే ఉంటాయి, ఎక్కడ పోదు. మంచి చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు మరోమారు ఆశీర్వదించాలని పుంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని పాలెంపల్లి సచివాలయ పరిధిలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయంలో సంక్షేమ లబ్ధి బోర్డును ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగురవేశారు. గడప గడపకు వెళ్లి అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా తీర్పును కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, కృష్ణవేణి, ఆనంద్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన పెద్ద పెద్దిరెడ్డి మన పుంగనూరు తాలూకాను దాదాపు 30 సంవత్సరాలుగా నేను అభివృద్ధి చేశాను. గతంలో 30 సంవత్సరాలు నేను ఆర్టీసీ డిపోలు ఈరోజు ప్రారంభించారు. అలాగే ప్రతి పల్లెకు రోడ్లు, సీసీ రోడ్లు, నీటి ట్యాంకులు పెట్టారు. అలాగే ఇక్కడ వ్యవసాయానికి కావాల్సిన మేగుల పథకం 600 కోట్ల ప్రాజెక్టు, అదే ముదివేడుకు 600 కోట్లు, అలాగే పెద్దపురం 600 కోట్లు ప్రాజెక్టు ప్రారంభించి ఈరోజు తెలుగుదేశం అనుకుంటూ ఈరోజు శక్తి జాగ్రత్త పెట్టారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ అధికారం వస్తే ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే మన దాదాపు నేదుగులపల్లి ప్రాజెక్టు పెరుగుతుంది. అలాగే వైద్యపరంగా ముందులో ఉన్న 50 పడకల హాస్పిటల్ 100 పడకలు చేస్తూ కొత్త మొన్నే బిల్డింగ్ కూడా ఓపెన్ చేశారు. అందులో ప్రతి జబ్బుకు కావాల్సిన ప్రత్యేక డాక్టర్ నియమిస్తారు. అలాగే తిరుపతి తరహాలో మన మానపల్లి కూడా మెడికల్ కాలేజ్ కూడా పూర్తయింది. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు 600 అబద్ధాల హామీలతో వస్తే ఈసారి మళ్ళీ 3 నెలలు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చి అబద్ధాల హామీలతో వస్తారు. కాబట్టి మనం ప్రజలంతా మోసపోకుండా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ అధికారం వస్తే ఏ ఒక్క స్కీమ్ కూడా ఉండదు మనం. ఎందుకంటే అమ్మఒడి కానీ, ఈ ఫీజు రీయింబర్స్ కానీ, తల్లి విద్యార్థులు కానీ ఇట్లాంటివి ఉండవు. అలాగే మన ప్రతి పల్లెల్లో నాడు నేడు బట్టి ప్రతి స్కూల్ కూడా కార్పొరేట్ స్కూల్తో సమానంగా ఈరోజు విద్యాభవన్ తెలుపుతున్నాము. భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. బుధవారం స్థానిక అంబేద్కర్ కూడలిలో దళిత మరియు ఇతర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త, చైతన్యానికి, విప్లవానికి నిలువెత్తు రూపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్వ సమానత్వానికి, సమసమాజ నిర్మాణానికి తన జీవితాన్ని ధారపోసిన కారణ జన్ముడు ఆయన మరణించి 6 దశాబ్దాలు గడిచినా నేటికి ఆయన ఆశయాలు, ఆలోచనలు భారత జాతిని ముందుకు నడిపిస్తున్నాయని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన అదృష్టంగా భావించాలన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎన్ఆర్ అశోక్, సుమిత్ర రమణ, నరసింహులు, శ్రీనివాసులు, జేవి నాగరాజ, రమణ, కమ్మిరెడ్డప్ప, వీరితో పాటు ఎస్డిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, బడుగు బలహీన ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా
ఈరోజు పుంగనూరు మరియు మండలంలో ఉన్న దళిత నాయకులు దళితుల ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అణగారిన వర్గాలు స్వేచ్ఛగా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ధైర్యంగా బతుకుతున్నారంటే దానికి కారణము ఆ మహానుభావుడు ఇచ్చిన హక్కులు కాబట్టి. ఆయన ఎప్పుడున్నా కానీ ప్రపంచంలో ఈ ప్రపంచం ఉండేంత వరకు కూడా అణగారిన వర్గాలు ఆయన మర్చిపోకూడదు. అణగారిన కులాలే కాకుండా దేశంలో ఉన్న అన్ని కులాల వారు కూడా ఆయన ఇచ్చిన హక్కులతో ఈరోజు రాజకీయ లబ్ధి పొంది ఆయన మర్చిపోయి ఆయన ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకొని ఆయన చెడ్డపేరు చేస్తున్నారు. దయచేసి ఆయన ఇచ్చిన ఓటుని నీ జాతి అభివృద్ధి కోసము నీ బిడ్డల అభివృద్ధి కోసము ఎవరైతే నీకు మంచి చేస్తారో అలాంటి నాయకుల్ని గెలిపించుకొని మీ అభివృద్ధిని బలపరుచుకోవాల్సిందిగా తెలియజేస్తూ భారతదేశాన్ని గర్వించదగ్గ ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వము, సౌభాతృత్వంతో భారతదేశంలోనే గొప్ప కీర్తి గడించిన గొప్ప మేధావి. అలాంటి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఆశయాలు కొనసాగించిన ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాల వారికి రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ ఇచ్చి సమానత్వం ఇచ్చిన గొప్ప దేవుడు మన అంబేద్కర్. దళిత పీడ వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి భారత నిర్మాత రాజ్యాంగాన్ని గ్రహించి ఆ రాజ్యాంగంలో చట్టాలను అమలు పరిచే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మహానుభావుడు వర్ధంతిని ఈరోజు దళిత వర్గాలు జరుపుకుంటున్నామంటే ఆయన పెట్టి భిక్షేనని తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా సోదరులారా, ఆయన అయితే ఏది ఆశించాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా కాకుండా ఈరోజు మన దళితులు మనబడే మనము అణగారిన వర్గాలంటే బయట వచ్చిన తర్వాత వైట్ కలర్లు ఎగరేసుకుంటూ ఆయన ఆశయానికి తూట్లు పడుస్తూ అనేక పార్టీల్లో చేరి దళిత వర్గాలకి మోసం చేసే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది. అదే కానీ కరెక్ట్ అయితే తిరిగి మన మూతికి ముంత ముట్టికి తాటాకు వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. అందుకోసమనే మనకిచ్చిన అమూల్యమైన ఓటుని సరైన వ్యక్తిని ఎన్నుకొని రాజ్యాన్ని సరిగ్గా నడిపించే వాళ్ళు ఎన్నుకొని దళితుల అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అంబేద్కర్ ఇచ్చిన హక్కును, రాజ్యాంగ హక్కును, అదేవిధంగా ముఖ్యంగా విన్నపం ఒకటే, ప్రజలారా ఇక్కడ అంబేద్కర్ ఈ భారతదేశానికి ఎంతో కావాల్సిన వాడు, ఎంతో వెన్నుముక. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫ్లెక్సీలు ఇతర ఫ్లెక్సీలు ఏది కట్టద్దని కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో మూలంగా విన్నవించుకుంటున్నారు. ఎవరు కట్టద్దండి. మన అంబేద్కర్ విగ్రహములు, అంబేద్కర్ బ్యానర్ కూడా ఇక్కడ కట్టుకున్నాము, మేము పూజలు చేసుకున్నాము. ఇక్కడ ఎలాంటి బ్యానర్ కట్టి అంబేద్కర్ని అవమానపరచద్దని మేము ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపము ఈ కమిటీ ద్వారా ఎస్సీ ఎస్టీ విజిల్ బౌండరీ కమిటీ ద్వారా విన్నవించుకుంటున్నాము. జై భీమ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వర్ధంతి అంబేద్కర్ సర్కిల్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇంకా రాబోయే కాలంలో అంబేద్కర్ అడుగుజాడల్లో దళితులందరూ నడుచుకుంటూ ప్రజల్లోకి అంబేద్కర్ ఆశయాలను తీసుకెళ్ళి ఇంకా బలోపేతము చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా దళితులకి రక్షణ కల్పించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, కానీ దళితులకు కూడా అండగా ఉంటుందని కూడా నాకు నమ్మకంగా ఉంది. మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కావలసినటువంటివన్నీ కూడా పొందుపరిచారు. ఆయన్ని మనము నిత్యం కొలుస్తూ ఆయన అడుగుజాల్లో నడుస్తూ రాబో కాలంలో కూడా మనకు ఇంకా మారుమూల ప్రాంతాలకి అంబేద్కర్ విగ్రహాలు కూడా పెట్టి దళిత వాళ్ళలో పెట్టి అందరికీ కూడా మనము ఈ కార్యక్రమాన్ని కొనసాగించేదానికి ముందుండి అందరూ కూడా కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే, బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే, బాబాసాహెబ్ అంబేద్కర్ అమర్ రహే. ఈరోజు మనందరూ గుర్తు చేసుకోవాలి, ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఒక గౌరవం, ఒక మర్యాద ఉందంటే అది కేవలం మన రాజ్యాంగంలో. మన దేశం ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత ఇక్కడ ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన దేశం అనేది ప్రజాస్వామ్య దేశము. భిన్నత్వంలో ఏకత్వము, ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంది. అది ఇదంతా ఉందంటే కేవలం అది మన రాజ్యాంగం ఉంది కాబట్టే ఉంది. అటువంటి రాజ్యాంగ నిర్మాతకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలను కొనసాగించాలి. మనకందరికీ తెలిసిన విషయము, ఆయన దేనికోసం పోరాడారు? స్వేచ్ఛ కోసం పోరాడారు, అధికారం కోసం పోరాడారు, మనిషి విలువ కోసం మనిషికి మానవ విలువల కోసం పోరాడారు. ఇప్పుడు
ఆయన ఆశయాలు కొనసాగించాలని నిర్ణయించుకున్న మనము ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేసిన సంఘ విద్రోహక శక్తులు ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పగలగొట్టడము, రాజ్యాంగంకు విరుద్ధంగా మాట్లాడడం అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మనము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సైనికుడిలాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి జన సైనికులు పనిచేస్తూ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచడం జరుగుతుందని పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమై రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ మండల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చంద్రబాబు, బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్, వీర మహిళా అధ్యక్షురాలుగా అరుణ, లీగల్ సెల్ అధ్యక్షుడిగా సివి శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షులుగా కాళేశాలు నియమితులయ్యారు. ఇక మండలాలకు వస్తే సమన్వయ మండల అధ్యక్షులుగా చౌడేపల్లికి హేమంత్, పుంగనూరు పట్టణానికి మణికంఠ, మండలానికి హరి, సోమలకు పవన్ కుమార్, సదుంకు నాగతేజ, పులిచెర్లకు చంద్రబాబు, రొంపిచెర్లకు షేక్ బాలాజీలు ఎన్నికయ్యారు. వీరందరికీ నియామక పత్రాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్ అందజేశారు. త్వరలోనే బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి నుండి జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో నూతన కమిటీ సభ్యులు, నియోజకవర్గ స్థాయిలో వివిధ భాగాల అధ్యక్షులుగా ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులుగా జి చంద్రబాబు గారిని, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఆర్ శ్రీనివాసులు గారిని, మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులుగా డి కాళేశ గారిని, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులుగా సివి శ్రీనివాస్ గారిని, వీర మహిళా అధ్యక్షురాలుగా నియోజకవర్గం నుంచి ఎం అరుణ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వీరి ద్వారా వివిధ కమిటీలు కూడా తొందరలో రెడీ అవుతాయి. మండల స్థాయిలో పుంగనూరు టౌన్ జి మణికంఠ గారిని ఎన్నుకోవడం జరిగింది. పుంగనూరు రూరల్ అధ్యక్షులుగా పాముల హరి గారిని ఎన్నుకోవడం జరిగింది. చౌడేపల్లి మండల అధ్యక్షులుగా హేమంత్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సోమల మండల అధ్యక్షులుగా పవన్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సదుం మండల అధ్యక్షులుగా నాగభూషణ అలియాస్ నాగతేజ గారిని ఎన్నుకోవడం జరిగింది. పులిచెర్ల మండలం నుంచి ఎం చంద్రబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. రొంపిచెర్ల మండలం నుంచి షేక్ బాలాజీ గారిని ఎన్నుకొని రానున్న రోజుల్లో మిగిలిన కమిటీలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నియామకంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే పార్టీకి జనసేన పార్టీకి ఎవరైతే స్ట్రెంగ్త్గా పనిచేస్తున్నారో, స్ట్రాంగ్గా పనిచేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ సమన్వయ కమిటీ తెలుగుదేశం పార్టీతో సమన్వయపరుచుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు పార్టీలు రాబోయే ఎలక్షన్స్లో మేము ఎలా ఫేస్ చేయాలి, కాన్సిక్వెన్సెస్, మా ఉమ్మడి అభ్యర్థిని ఎట్లా గెలిపించుకోవాలి, దానికి మేము గ్రామ స్థాయి నుంచి ఎలా కష్టపడాలి, గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల్ని, ప్రజల్ని ఎలా ఉత్తేజపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మీటింగ్ కాల్ఫర్ చేశారు. నెక్స్ట్ వన్ ఏమంటే నేను ఈ పుంగనూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. లీగల్ సెల్ తరపు నుంచి మా న్యాయవాదులు అన్ని వేళలా జనసేన పార్టీకి తోడుగా ఉంటాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కూడా వాటెవర్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, లీగల్గా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇద్దరిని సేవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుకి ఖచ్చితంగా నిరంతరం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి ఈ మూలంగా నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్నే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పుంగనూరు పురపాలక చైర్మన్ అలీ బాషా అన్నారు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని బుధవారం పట్టణ పరిధిలోని నానపాల వీధిలో గల సచివాలయ పరిధిలో నిర్వహించారు. పార్టీ జెండా ఎగురవేసి సచివాలయంలో సంక్షేమ లబ్ధి యొక్క వివరాల బోర్డును ఆవిష్కరించిన తర్వాత గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని ప్రజా తీర్పును కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, కౌన్సిలర్లు కిజర్, అర్షద్ అలీ, పట్టణ పార్టీ అధ్యక్షులు జయరాం, బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్,
నేతలు ఇర్ఫాన్, నిజాం, జయరాం రెడ్డి, సల్మా, సురేష్, మౌలా తదితరులు పాల్గొన్నారు. ఇంకా పుంగనూరు పట్టణ విషయానికి వస్తే మన గౌరవ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అలాగే ఎంపీ నిధులన్న గారి సహాయ సహకారాలతో పుంగనూరు పట్టణంలో దాదాపు 250 కోట్లతో మనము డెవలప్మెంట్ చేస్తున్నాము. గతంలో 30-35 ఏళ్ళున్న ఎలాంటి అభివృద్ధికి నోచుకొని పుంగనూరు పట్టణము ఈరోజు అభివృద్ధిలో పరుగులు తీస్తా ఉందంటే అది కేవలం మన పెద్ద ఆయనకే వారి సహాయ సహకారాలతోనే అనేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ వార్డులో ఈ సచివాలయ పరిధిలో డెవలప్మెంట్ ముందు ఎంఎస్ఆర్ ఏరియాలో ఒక రోడ్లు రావాలంటే అందరూ చాలా ఇబ్బంది పడేవారు. మన పెద్ద ఆయన గడపకు వచ్చిన తర్వాత చూసి ఆల్రెడీ టెండర్స్లో ఉంటే కూడా లేదు అది ఇమీడియట్లీ చేయాలనేసి మరుసటి రోజే దాదాపు 62 లక్షలతో పీటీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంకా స్కూల్ ఏరియాలో అయితే అది కూడా దాదాపు 14 లక్షలతో స్కూల్కి రోడ్డు వేయడం జరిగింది. ఇంకా ఈ ఉర్దూ స్కూల్ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇంకా పుంగనూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాము. మీరు కూడా మన ప్రభుత్వాన్ని ఆదరించాలి. జగనన్న కూడా ఒకటే చెప్తా ఉంటాడు, మీ కుటుంబాలకి మంచి జరిగింటే మీకు మంచి జరిగింటేనే నాకు ఆశీర్వదించండి అనేసి. మీరు కూడా గమనించి ఎవరైతే పేదవారికి ఎవరుంటే పేదవారికి మంచి జరుగుతుందని ఆలోచించి మీరు వాళ్ళకి ఆశీర్వదించాలనేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పుంగనూరు పట్టణానికి మన మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉండడం కూడా మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన పుంగనూరు పట్టణాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తీసివేతలకు సంబంధించి ఈ నెల 9 లోపల దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం డిఆర్ఓ రాజశేఖర్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తీసివేతలకు సంబంధించి ఈ నెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 2024 జనవరి 5న ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. బిఎల్ఓలు గత 2 రోజుల పాటు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, క్షేత్రస్థాయిలో పరిశీలన కాల పరిమితి లోపల జరుగుతుందని అన్నారు. పూర్తి సమాచారం లేకపోతే పరిశీలన కష్టమవుతుందని, అటువంటి క్లెయిమ్లు అపరిష్కృతంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి పరదేశీ, సిపిఎం ప్రతినిధి గంగరాజు, బీజేపీ ప్రతినిధి అట్లూరు శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్, టీడీపీ ప్రతినిధి ప్రభుతేజాలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని సోమల జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వక్తలు మాట్లాడుతూ భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాలకు కల్పించిన హక్కులతో నేడు రాజ్యాధికారంలో ఉన్నారన్నారు. అలాగే ఆయన ఆశయాలతో సమాజంలో సమానత్వం మరియు ఆర్థికంగా సుఖ సంతోషాలతో ఉండటం పలువురికి స్ఫూర్తిదాయకమన్నారు. అలాంటి మహానుభావుడిని దేశమంతా గర్వపడేలా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు మరియు అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జయరాం, అధ్యాపకులు గౌతమ్ జయరాం రెడ్డి, శివయ్య, గీతా, సుధా, సుబ్బయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల వారు. ఈవీఎంలపై అధికారులకు అవగాహన కల్పించిన ట్రైనర్ సౌందర్ రాజ్.
చట్టాలను రద్దు చేయాలి, న్యాయవాదుల నిరసన. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు ఈ నెల 9 లోపు దరఖాస్తుకు అవకాశం. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.